డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు. 2024లో డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అనేది ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో. 2024 ఈ జనరేషన్లో అంటే ఇదొక అప్డేటెడ్ జనరేషన్ అని చెప్పాలి మనది. ఏ యుగం. సో నాలెడ్జ్ జెనిత్ అంటూ ఉంటారు కదా, ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అనమాట ఇప్పుడు. బట్ ఇప్పటికీ చాలా మందికి డబ్బులు సంపాదించడం అంటే ఇంకా కష్టమేమో, లేకపోతే దానికి దారులు తెలియని జనాలు చాలా మంది ఉన్నారు. అంటే చాలా డిజిటలైజ్ అయిపోయి యూట్యూబ్ నుంచి కూడా లక్షలు సంపాదిస్తున్న ఈ టైంలో డబ్బులు సంపాదించడం ఎంతవరకు ఈజీ అంటారు? ఇంత చిటికలో సంపాదించవచ్చు. ఇంత బట్ ఎలా? టు బి హానెస్ట్, 2020-21 ఈ పీరియడ్ కోవిడ్ వచ్చి పాండమిక్లో వచ్చిన మార్పు వల్ల చాలా మంది యూజ్ చేసే ఒకటి O2O ట్రాన్స్ఫర్మేషన్ అని అంటుంటారు. O2O అంటే ఆఫ్లైన్ టు ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్. కంప్లీట్ బిజినెసెస్, సర్వీసెస్, ఎవ్రీథింగ్. అంటే ఈవెన్ కొన్ని కేస్ స్టడీస్, నేను ఒక కేస్ స్టడీ కూడా చెప్తాను. ఎంతలాగా వచ్చేసిందనంటే ఒక 10 ఏళ్ళు మనం చూడాలి, నెక్స్ట్ 10 years తర్వాత చూడాల్సింది చూసేసాం. 2022-23లోనే చూసేసాం. ఇప్పుడు 2024లో AI తోటి ఇట్ హ్యాస్ బికమ్ సో ఈజీ. నిన్నటికి నిన్న నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నాకు ఒక 10,000 రూపీస్ ఛార్జ్ చేసి ఒక 5 articles రాశారు. చాలా అద్భుతంగా రాశారు. ఎంత బాగా రాశారంటే నేను ఇంప్రెస్ అయిపోయాను. ప్రాపర్ ప్రాంప్ట్ తోటి ChatGPTలో రాశారని నాకు అసలు అది తెలియలేదు తెలుసా. హ్యూమన్ రాశారనుకున్నాను నేను. అండ్ SEOకి నేను ఆ కాంటెంట్ని వాడితే అది నన్ను మామూలుగా SEO బాట్స్ డిటెక్ట్ చేస్తాయి. సింపుల్గా రైటింగ్ తోటి సంపాదించుకుంటున్నారు, ఇమేజెస్ తోటి సంపాదించుకుంటున్నారు. ఫోటోషాప్స్ లేకుండా క్యాన్వా లాంటి టూల్. ఇప్పుడు ఈరోజు క్యాన్వా అప్డేట్స్ వచ్చాయి, 4 వచ్చాయి పొద్దున. చూస్తే షాక్ అయిపోయాను నేను. ఫోటోషాప్ అనే టూలే అవసరం లేకుండానే విత్ క్యాన్వా తోటి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ సర్వీసెస్ అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో 1 కాదు 2 కాదు. అందుకే నేను అన్నాను ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన తర్వాత డబ్బులు సంపాదించడం ఎంత ఈజీ అని అంటే నేను నిజంగా చెప్పినట్టే ఇంత ఈజీ అని. ఎందుకంటే ఆపర్చునిటీ అంత ఉంది ఇక్కడ మార్కెట్లో. ఇక్కడ కొరత లేదు. కొరత ఉంటే మనం మాట్లాడాలి, కొరతనే లేదు. కంప్లీట్లీ బిగ్గర్ ఆర్గనైజేషన్స్ వదిలిపెట్టింది. బేసిక్ స్టార్టప్స్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ ఈ స్కిల్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీరు కమెంట్ చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ విచ్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ లెర్న్ అండ్ గ్రో. అది 100% నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే నేను ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతున్నానో ఒక చిన్న కథ చెప్తాను నేను మీకు. ఇది నా లైఫ్లో జరిగింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన టైంలో నేను ఒక కంపెనీకి నార్మల్గా SEO చేస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నేను మ్యాక్సిమం నా దగ్గర 2 employees, నేను ముగ్గురమే చేసేవాళ్ళం. జస్ట్ ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ ఉండేవాళ్ళు, నేను ఉండేదాన్ని. సో నేను ఒక SEO చేస్తున్న కంపెనీలో, అదొక పెద్ద ఆస్ట్రేలియన్ బ్రాండ్, ఓకే, రీటైల్ స్టోర్ అనమాట. అక్కడ ఒక కోవిడ్ పేషెంట్ కొనుక్కోవడానికి వచ్చారు. వెంటనే కరోనా పాజిటివ్ ఉన్న పర్సన్ లాస్ట్ నైట్ వచ్చారు. ఈ పర్టికులర్ స్టోర్కి ఎవరైతే వచ్చారో 14 days క్వారంటైన్లో ఉండండి అని ఆస్ట్రేలియన్ టైమ్స్ మెయిన్ హెడ్డింగ్లో వాళ్ళ గురించి, ఆ కంపెనీ అంటే ఆ రీటైల్ స్టోర్ గురించి రాసి దాని మీద ఆర్టికల్ రాసేటప్పటికి అకస్మాత్తుగా అసలు మూసేసినట్టు అయిపోయింది. ఇండియన్ గ్రాసరీ స్టోర్ అది, ఓకే. ఆయన వెంటనే నాకు కాల్ చేసి, మీరు ఏం చేస్తారో తెలియదు, నెక్స్ట్ 7 daysలో నాకు ఈకామర్స్ అప్ అయిపోవాలి, నా ప్రతి ప్రోడక్ట్ అప్ అయిపోవాలి నా వెబ్సైట్లో. ఇప్పుడు కూడా నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను. ఏ విధంగా 7 daysలో నేను 10,000 ప్రోడక్ట్స్ని ఇంటర్నెట్లో తీసుకొచ్చాను అనేసి. వితౌట్ AI ఉన్నప్పుడే నేను అంత ఫాస్ట్గా పనిచేసి మరీ పెట్టాను. ఎందుకు పెట్టాను ఏంటి, అక్కడ మ్యాటర్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఓవర్ 7 days జరిగింది. ఈకామర్స్ వెబ్సైట్ యొక్క విలువ ఆయనకు ఆ రోజు తెలిసింది. ఇప్పుడు కూడా ఆయన ఈకామర్స్ వెబ్సైట్స్లోనే సెల్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రారో, ఎవరైతే ఆ సబబ్లో తిరగరో ఆస్ట్రేలియాలో, వాళ్ళందరికీ ఆన్లైన్లోనే ఆయన ట్రాన్సాక్షన్స్ చేపించి డెలివరీ చేస్తున్నారు. అదే టైంలో, అదే 1 yearలో నేను ఒక కూరగాయల మార్కెట్ ఉన్న పర్సన్, అసలు ఎడ్యుకేషన్ లేదు ఏం లేదు, ఆయన ఒక మామూలు వ్యక్తి, ఆయన కానీ పెద్ద వ్యాపారం అనమాట ఆయనది. హోటల్స్లో అక్కడ ఇక్కడ అన్నిట్లో వెజిటేబుల్స్ వెండరింగ్ అన్నీ పంపించేవాళ్ళు. ఆయనకి కోవిడ్ టైంలో ఏం చేయాలో తెలియలేదు. అందరింటికి డెలివరీ కావాలి. ఒక యాప్ డెవలప్ చేయించుకున్నారు. దాని మార్కెటింగ్కి మమ్మల్ని పిలిచారు. ఆ యాప్, ఆ వెబ్సైట్ మేము డెవలప్ చేసి, యాప్ వేరే థర్డ్ పార్టీ వాళ్ళు డెవలప్ చేశారు, వెబ్సైట్ మేము డెవలప్ చేసాం. అందరికీ కమ్యూనిటీలో మేము అది పోస్ట్ చేస్తే అందరూ ఆర్డర్స్ పెట్టుకొని
ఇంటికి హోమ్ డెలివరీ తీసుకొచ్చుకున్నారు. సో నేను ఇప్పుడు ఏదైతే మీకు చెప్తున్నానో అది డేస్లో జరిగింది. అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడింది 2021, 2022లో. నేను ఇప్పుడు చెప్పే కేస్ స్టడీస్ ఎట్లా ఉన్నాయంటే 2024లో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ విత్ ఏఐ. నేను అన్న O2O ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఆఫ్లైన్ టు ఆన్లైన్ కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఆన్లైన్లో ఏఐకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది 100% జరుగుతూ ఉంది. టెక్నాలజీ అనేది చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంది. దీన్ని ఈరోజు కనుక ఎవరైతే ట్యాప్ చేయలేదో వాళ్ళు చాలా కోల్పోతున్నట్టు లెక్క. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే 100% ట్రూత్ అది. ఇవి తెలుసుకోకపోతే మీరు అప్గ్రేడ్ అవ్వట్లేదని అర్థం అనమాట. సో 100% మనం ప్రొవైడ్ చేసే కోర్సెస్లో ఏంటి అంటే మనం అటువంటి బేసిక్స్ని, ఫండమెంటల్స్తో పాటు దీన్ని ఎంత ఫాస్ట్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి, జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఫ్రీలాన్సింగ్కి కానీ అనేది 100% మనం నేర్పిస్తాము. ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే కాదు, ప్రాపర్ పద్ధతిగా అండ్ ఒక పాత్ చూపిస్తాం అనమాట. సో ముఖ్యంగా మీరు ఆల్రెడీ వే ఆఫ్ వర్క్ కానీ గైడెన్స్ కానీ ఇస్తామని చెప్తున్నారు కదా, మీరు ఇచ్చే కోర్సెస్ ద్వారా ఇప్పటివరకు ఎవరైనా సరే బాగా సక్సెస్ అయ్యి ఒక మంచి ఫీడ్బ్యాక్తో వెళ్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా మీ బెస్ట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు. నేను ఇంతకు ముందు కూడా ఒక ఎపిసోడ్లో చెప్పాను, నాకన్నా బెటర్గా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి. నేను యూట్యూబ్ SEO బేసిక్స్ నేర్పించినప్పుడు ఒక వ్యక్తి నాకు అసలు ఆయన ఆ బేసిక్స్ తోటి నాకు తెలుసు, ఆయన జస్ట్ క్రియేటివిటీ తోటి ఉట్టి యూట్యూబర్గా ఆయన సక్సెస్ ఏంటి అంటే ఇప్పుడు 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆయనకి. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన ఉట్టి యూట్యూబ్ ద్వారానే అఫిలియేట్ మార్కెటింగ్ చేసి ఇప్పుడు సంపాదిస్తున్నాడు. యూట్యూబ్ మనీ ప్లస్ అఫిలియేట్ మార్కెటింగ్ రెండు. అది రీసెంట్ మైల్ స్టోన్ నేను అచీవ్ చేసింది స్టూడెంట్ క్లాస్లో. చాలా మందికి ప్లేస్మెంట్స్, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు దేనికి జీల్ లేకుండా ఉండేవాళ్ళు తప్ప, ఎవరికైతే జీల్ ఉండి అండర్స్టాండింగ్ ఉంది దేనికి వచ్చాం, పర్పస్ ఏంటి, దీన్ని ఎలా కంప్లీట్ చేయాలనుకున్న కసి ఉన్న వాళ్ళు మాత్రం 100% చేశారు. అండ్ వ్యాపారం, వీరు ఫ్రీలాన్సింగ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫ్రీలాన్సింగ్లో కూడా ఎంత ఆపర్చునిటీస్ ఉన్నాయనంటే మేము ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ప్రాజెక్ట్స్ ఎక్కువైపోతే నా స్టూడెంట్స్కి నేను ఎక్సెస్ ఇచ్చేస్తా. మేము చెప్తామన్నమాట, మీరు చేసుకోండి హ్యాపీగా, ఎందుకంటే మాకు ఇప్పుడు ఎక్సెస్ అయిపోయింది, మా వల్ల ఇప్పుడు హ్యాండిల్ చేయలేము అని. అంటే క్లయింట్ని పట్టుకోవడం కాస్త టాలెంట్తో కూడుకున్న ఈ టైంలో మీ క్లయింట్ని మీరు మీ స్టూడెంట్స్కి ఇవ్వడం అనేది ఒక గ్రేట్ కాజ్ అని చెప్పి. డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆకలో అంతే తినగలుగుతాం కదా, ప్లేట్ ఉంది కదా అని తినలేం కదా. టైం డ్యూరేషన్ అనేది ఇప్పుడు మనకి ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది క్లయింట్స్ చాలా స్మాల్ అమౌంట్కి మా బిగ్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు. ఆ స్కిల్ ఒకళ్ళు చేయగలుగుతారు, నా స్టూడెంట్కి కూడా ఈ నాలెడ్జ్ ఉంది, ఈయన ట్రస్ట్ చేసి నేను రిఫర్ చేయొచ్చు అంటే అప్పుడు 100% రిఫర్ చేస్తాం మేము. ఖచ్చితంగా బోత్ పార్టీస్కి హెల్ప్ చేస్తాం. బోత్ ఆ స్మాల్ బిజినెస్ ఓనర్కి మేము హెల్ప్ చేస్తాము, అట్ ది సేమ్ టైం స్టూడెంట్ మమ్మల్ని నమ్ముకొని జాయిన్ అయినందుకు వాళ్ళకు కూడా రిఫరెన్స్ అనేది 100% ఇస్తాం. ఇప్పుడు ఈ స్టూడెంట్ అనే వాళ్ళు రిఫరెన్స్ని ఎంత బాగా క్లోజ్ చేసుకుంటారనేది వాళ్ళ మీదకే వదిలేస్తాం. ఎందుకంటే ఇక్కడ మేము వెళ్ళి డైరెక్ట్గా సేల్ చేసామనుకోండి, ఈ పర్సన్ మీకు ఎక్స్ట్రాడనరీగా చేస్తారు అని, అతని డెడికేషన్తోనో ఆమె డెడికేషన్తోనో చేయలేదని అంటే మళ్ళీ మా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేము అటాచ్ చేసి వాళ్ళకిద్దరికి మంచి ఇంటర్వ్యూస్ తీసుకొని మీరు ఖచ్చితంగా బాగా జెల్ అవుతుందంటే చేసుకోండి, మంచి వర్క్ చేసుకోండి అని చెప్తాం. ఎందుకంటే ఇది గివ్ అండ్ టేక్ అండి, ఇది కమ్యూనిటీ వర్క్. ఒకప్పుడు దీంట్లో కాంపిటీషన్ అని అంటే ఆ వర్డ్ని కూడా నేను సహించను. ఇది కమ్యూనిటీ వర్క్. నేను ఇచ్చిన ట్రైనింగ్లో ఒక పార్ట్ ఆఫ్ ది ట్రైనింగ్ ఏదైనా ఇంకా గ్లోరిఫైగా ఇంకొకరు చెప్పుండొచ్చు, వేరే వాళ్ళు ఏదో చెప్పండి నేను చాలా బాగా చెప్తుండొచ్చు, అలా కూడా జరుగుతుంది. సరే, కోర్సెస్ అంతా నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ దగ్గర మెయిన్ హెల్ప్ అనేది జనరల్గా నీడెడ్, అండ్ అది 100% ఒక ట్రైనర్గా నేను ప్రొవైడ్ చేయాలి, నా బాధ్యత అది. వండర్ఫుల్. తప్పకుండా అంటే ఇది మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ స్టూడెంట్స్ని ద వే యూ గైడ్ అండ్ వాళ్ళు మీకన్నా బాగా చేస్తారని చెప్పడంలోనే డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. అండ్ డెఫినెట్లీ చాలామందికి ఇప్పటికీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, లేదంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే సెటిల్ అయ్యే రేంజ్కి ఒక బిజినెస్ నేను పెట్టగలనా, అండ్ ఇది ఒక కోర్స్తో సాధ్యమవుతుందా, ఉన్న యూట్యూబ్ని డిజిటలైజేషన్ని వాడుకొని కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే దానికి ఓవరాల్ ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మీరు ఈ వర్క్షాప్ని చూడవచ్చు. దీనికి సంబంధించి డెమో క్లాస్ కూడా రెడీగానే ఉంది. దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా శ్రావణి అసూరి గారితో మాట్లాడి దాని ద్వారా నేను తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అనుకున్నట్లయితే ఈ డెమో క్లాస్ అనేది ఎవ్రీ ఫ్రైడే ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.